పట్టడన్నం సేవా సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పేదలకు అన్నదానం చేశారు. సేవా సమితి సభ్యులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలోని భారతీనగర్లోని పట్టడన్నం సేవా సమితి కార్యాలయంలో సేవా సమితి మొదటి ఆవిర్భావ దినోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ పట్టడన్నం సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా సభ్యులు అందరూ కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా మణికంఠ మాట్లాడుతూ సమాజంలో నిరాశ్రయులైన పేదలను వృద్ధులను అక్కున చేర్చుకుని వారిని ఆదరించి అన్ని తామై వారు మరణిస్తే వారి అంతిమ దహన సంస్కారాలు కూడా సేవా సమితి నిర్వహించడం జరుగుతుందన్నారు. అదే సంకల్పంతో పట్టడన్నం సేవా సమితి నిరంతరం పనిచేస్తుందన్నారు. భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని అన్నారు. కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినంటే ఈ మణికంఠ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ అనాథాశ్రమం అనేది చాలా గొప్ప విషయం. మణికంఠ సార్ గారికి చాలా ధన్యవాదాలు. మామూలుగా మనుషులకే కాదు వికలాంగులకు కూడా ఒక అవసరాన్ని కల్పించి 3 పూటల అన్నం పెడుతూ ఆకలి వాళ్ళకి అన్నం లేకుండా తమ కొరతను తీరుస్తూ సార్ ఈ ఆశ్రమాన్ని నడిపిస్తున్నారు. సార్ ఇట్లాంటి ఆశ్రమాలు ఎన్నో నడిపించి ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లాలని సార్కి మేము కూడా మా వంతు సహాయం చేసి కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. ఈ చిన్న అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మణికంఠ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గారికి అలాగే పట్టడన్నం వ్యవస్థాపకులు మణికంఠ సార్ గారికి, అలాగే చైర్మన్ ఉషారాణి గారికి, వైస్ చైర్మన్ సునీత గారికి, అలాగే వైస్ సెక్రటరీ మౌని గారికి, ఈసీ నెంబర్ వనజ గారికి అందరికీ నా ధన్యవాదములు. ఈ యొక్క సంస్థ అనేక ఒడిదుడుకులు నిర్వహిస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నా పేరు మధులత, జిల్లా మహిళా అధ్యక్షురాలు అన్నమాట. మరి ఇక్కడికి సార్ నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. సార్ మాటల్లో మన్నించి ఇక్కడికి రావడం జరిగింది. నాకు యాక్చువల్గా విజయనగరం వెళ్ళాల్సిన ప్రోగ్రాం ఉంది. దాన్ని క్యాన్సిల్ చేసుకొని సరం చేసుకుంటూ దీన్ని ఎంత బాగా అభివృద్ధి చేస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా బాగా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. సారు మన దివ్యాంగులు అయ్యి ఉండి కూడా సాటి దివ్యాంగుల పట్ల ఎంత ఔన్నత్యాన్ని ప్రదర్శిస్తున్నందుకు ప్రతి ఒక్కళ్ళు అనాథాశ్రమం మార్చి 24వ సంవత్సరంలో మార్చి 27వ తేదీన ప్రారంభమైంది ఈ యొక్క సంస్థ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో ఒడిదుడుకులతో ఎన్నో కష్టాలతో ఈ యొక్క సంస్థని నడిపించాలని ఎన్నో పట్టుదలతో తీసుకొని వచ్చి ఈ యొక్క కార్యక్రమం మనం జయప్రదం చేసుకుంటూ 2వ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం. కాబట్టి మనమందరూ కూడా వికలాంగులు, వృద్ధులు, అనాథల కొరకు మనం ప్రతినిత్యం సేవా కార్యక్రమం చేయొచ్చు. అనేక సేవా కార్యక్రమాలు ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మా యొక్క సంస్థ ద్వారా మేము ఆశిస్తున్నాం. ఇక్కడ మన ప్రాముఖ్యత మన శ్రీ పట్టడన్నం సేవా సమితిలో ప్రతి ఒక్కరికి ఆకలన్న వాళ్ళకి అన్నం పెట్టి 3 పూట్ల భోజనం కల్పించి చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క భారతీనగర్ ప్రజలు మధ్యాహ్నం అన్నప్రసాదాన్ని ఈ యొక్క శ్రీ పట్టడన్నం సేవా సమితి అనుభూతితో ప్రతి ఒక్కరు ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించి మా యొక్క సమస్యని ఆస్వాదించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. చీకటేదో తెలుసు మాకు, వెలుగేదో తెలుసు, చీకటేదో మా చవలికి కళ్ళున్నాయి, మా చేతులు చూసాయి, మా చవలికి కళ్ళున్నాయి, మా చేతులు చూసాయి, వివరంగా తెలుసు మాకు వెలుగు చీకటి, వివరంగా తెలుసు మాకు వెలుగు చీకటి.
వెలుగని దయతో మా చేయి కాస్త తాకినప్పుడు వెలుగని తెలుసు మాకు వెలుగేదో తెలుసు చీకటేదో తెలుసు మాకు వెలుగేదో తెలుసు చీకటేదో పునుగు పూత వెలుగు పూవాసన ఎలుగు పునుగు పూత వెలుగు పూవాసన ఎలుగు సలసలగా నిమిరినప్పుడు చల్లగాలి ఎలుగు సలసలగా నిమిరినప్పుడు చల్లగాలి ఎలుగు కసిరి తిరితే ఎవరైనా విసిరి కొడితే చీకటనే కసిరి తిరితే ఎవరైనా విసిరి కొడితే చీకటనే దయతో మా చేయి కాస్త తాకినప్పుడు వెలుగని దయతో మా చేయి కాస్త తాకినప్పుడు వెలుగని తెలుసు మాకు వెలుగేదో తెలుసు చీకటేదో తెలుసు మాకు వెలుగేదో